హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం కవర్ చేయబోతామంటే క్యాబ్జెమినీలో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది ఫర్ 2020, 21 అండ్ 22. సో ఆ డీటెయిల్సే చూడబోతాం. సో ఎవరన్నీ ఎలిజిబుల్, ఎంత శాలరీ ప్యాకేజ్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలి, అప్లై లింక్ డీటెయిల్స్. సో ఇదన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేయబోతాం. సో వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా మనం అప్లై చేసేది. సో మీరు కరెక్ట్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్తాం. సో జాబ్ రోల్ చూస్తే నెట్వర్క్ ఇంజనీరింగ్ అండ్ క్వాలిఫికేషన్ చూస్తే బీఈ, బీటెక్ అండ్ ఎంసీఏ. సో మీరు ముగ్గురు వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాచ్ పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చి 2020, 21 అండ్ 2022. సో ఎక్స్పీరియన్స్ చూస్తే 0 ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. శాలరీ ప్యాకేజ్ 3 LPA అండ్ ఆఫ్టర్ 6 months 4 LPAకి ఇంక్రిమెంట్ వస్తుంది. అండ్ జాబ్ లొకేషన్ గుర్గాన్. డ్రైవ్ మోడ్ చూస్తే అంటే ఆన్లైన్ మోడ్, దట్ మీన్స్ విర్చువల్. మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ దిస్ డ్రైవ్ వచ్చి 28 August 2022. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఈ వీడియోకి తర్వాతనే వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి. బికాస్ మీరు లాస్ట్ మూమెంట్లో రిజిస్టర్ చేసేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ వస్తుంది అండ్ ఆల్సో లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎలా రిజిస్టర్ చేస్తామనేసి మీకు చూపిస్తాను. సో మనం డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై లింక్ పెడతాము. సో దాంట్లో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి సో మీరు లోపల వెళ్ళినాకనే ఇదే మీకు క్యాప్జెమినీ వెబ్సైట్, సూపర్ సెట్ వెబ్సైట్. సో వన్స్ అగైన్ మీరు జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ అండ్ శాలరీ ప్యాకేజ్ అన్నీ చెక్ చేసుకోండి. సో వన్స్ చెక్ చేసినాకనే సో మీరు వచ్చి అప్లై చేయండి. సో నేను ఇప్పుడు అప్లై చేస్తాను. అప్లై నౌని ఇవ్వండి. సో అప్లై నౌ ఇచ్చిందే మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. రిజిస్టర్ అని అప్లై చేయండి. సో ఫస్ట్ నేమ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ అండ్ దెన్ యువర్ కాలేజ్ నేమ్. Then university number. సో వన్స్ అగైన్ కన్ఫర్మ్ ఇవ్వండి మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ని. దెన్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఈమెయిల్ ఐడియే మీరు ఇవ్వచ్చు. ఓకేనా? సో సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్కి టిక్ చేయండి. సపోజ్ సేమ్ మెయిల్ ఐడి మీరు ఇచ్చేటప్పుడు. అండ్ దెన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. దెన్ పాస్వర్డ్ సెట్ చేయండి. సో ఐ అగ్రీ ఇచ్చేసి అండ్ నోట్ రోబోట్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. సో మనం ఏదో వదిలేసాము ఫిల్ చేసేదానికి. సో సారీ, కీర్తన స్పెల్లింగ్ తప్పించాను.
సో సేవ్ అండ్ నెక్స్ట్. సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉందా అనేసి. సో వన్స్ కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ని ఇవ్వండి. సో ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇచ్చిన మెయిల్ ఐడి వచ్చి మనం వెరిఫై చేయాలి. సో వెరిఫై చేసేదానికి వెరిఫైని ఇవ్వండి. మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది టు యువర్ మెయిల్ ఐడి. సో మీరు మెయిల్ ఐడి వెళ్ళి ఓటీపీని మీ దీంట్లో వేయాలి. సో 6545. సో వెరిఫై ఓటీపీ ఇవ్వండి. సో రెండు వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత మీరు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇవ్వండి. మీరు మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. సో దెన్ సేవ్ అండ్ చేంజెస్ ఇవ్వండి. సో సపోజ్ మీ కరెంట్ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్కి సేమ్గా ఉంటే సేమ్ as పర్మనెంట్ అడ్రస్ని ఇవ్వండి. అండ్ దెన్ అటాచ్ యువర్ రెస్యూమే. సో అప్లోడ్ ఫైల్. సో దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసేసాము, కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు రీసెంట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. చూస్ అన్ ఆప్షన్ అడుగుతుంది కదా. సో ఐ ఆమ్ కరెంట్లీ పర్సూయింగ్ అన్ ఎడ్యుకేషన్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్. సో మీరు బీటెక్ ఆర్ ఎంసీఏ కంప్లీట్ చేసేస్తే ఐ హ్యావ్ కంప్లీటెడ్ని ఇవ్వండి. లేదు మీరు ఇప్పుడే వచ్చి 2022 ఆర్ మీరు వచ్చి చదువుతూ ఉన్నారంటే సో ఐ ఆమ్ కరెంట్లీ పర్సూయింగ్ ఇవ్వండి. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ని నేను ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను బీటెక్ని ఇస్తాను. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇస్తాను. సో బ్యాచ్ 2021 ఇస్తాను. కోర్స్ డేట్ ఇస్తాను 2017 to 2021. దెన్ ఆటోమేటిక్గా మీ యూనివర్సిటీ నెంబర్ వచ్చేస్తుంది అండ్ సెమిస్టర్ వచ్చేస్తుంది. అండ్ సపోజ్ మీరు లేటరల్ ఎంట్రీగా ఉంటే ఈ డిప్లొమా అయ్యి మీరు ఇంజనీరింగ్ చేస్తే మీరు టిక్ ఇవ్వాలి ఈ బాక్స్లో. లేదంటే మీరు 4 years ఇంజనీరింగ్ చేస్తే మీరు టిక్ ఇన్ అవసరం లేదు. దెన్ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. దెన్ బ్యాక్లాగ్స్ ఉంటే టిక్ ఇవ్వండి, లేకపోతే మీరు టిక్ ఇన్ అవసరం లేదు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. సో మీ 12th డిగ్రీ అడుగుతుంది, ఇంటర్న్ అడుగుతుంది. సో ఇంటర్న్ ఇవ్వండి. నేను శాంపుల్ డీటెయిల్సే ఇస్తాను, మీరు మీ క్లియర్ డీటెయిల్స్ ఇవ్వండి. సో దెన్ బోర్డు ఆంధ్ర బోర్డు ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ బోర్డ్. సో ఫుల్ టైము. దెన్ పర్సంటేజ్ అడుగుతుంది, పర్సంటేజ్ ఇస్తాను. స్పెషలైజేషన్ అడుగుతుంది, సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ ఆర్ట్స్ని అడుగుతుంది. నేను సైన్స్ని ఇస్తాను. సో డ్యూరేషన్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ దెన్ క్లాస్ 10. ఓకే, సో క్లాస్ 10 డీటెయిల్స్ ఇవ్వండి. లైక్ స్కూల్ చైతన్య. దెన్ బోర్డ్ అడుగుతుంది. స్కోర్ ఇవ్వండి. అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ని ఇవ్వండి. సో మీ ఇంటర్న్షిప్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో మనం ఫ్రెషర్స్ అన్నమాట. సో 0 ఎక్స్పీరియన్సే కదా. సో ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఎనీ ఇంటర్న్షిప్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రియోర్
వర్క్ ఎక్స్పీరియన్స్ని టిక్ చేయండి. దెన్ గివ్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు మీ ఫోటో ఇవ్వాలి. అప్లోడ్ ఫోటో ఇవ్వండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది అన్నమాట. సో రీజన్ ఏమంటే ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ మోడ్ వచ్చి విర్చువల్గా ఉండే వల్ల సో మీ దగ్గర ప్రాపర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉందా, ప్రాపర్ ఇంటర్నెట్ ఉందా అని చెక్ చేస్తారు. సో దానికి ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అడుగుతారు. సో హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ ఈవెంట్ అడుగుతారు. సో జస్ట్ మీరు సోషల్ మీడియాని ఇవ్వండి. గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అడుగుతారు. సో ఎడ్యుకేషన్ గ్యాప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ 4 years కంప్లీట్ చేయాలి ఫర్ 2017 to 2020 ఆర్ 2018 to 2022 లోపల ఆ 4 years లోపల మీరు కంప్లీట్ చేయాలంటే సపోజ్ మీరు సప్లై పేపర్ పెట్టి ఆర్ మీకు లైక్ మీ హెల్త్ ఇష్యూస్ వల్ల సో మీరు ఎక్స్ట్రాగా ఒక ఇయర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 to 2022 లోపల మీరు బీటెక్ కంప్లీట్ చేయాలన్నమాట. బట్ మీరు 2021లోనే కంప్లీట్ చేస్తారు మీ సప్లై చైన్ పేపర్స్ని క్లియర్ చేసి ఆర్ మీరు లైక్ ఎనీ అదర్ పర్సనల్ ఇష్యూస్ వల్ల 2021లోనే కంప్లీట్ చేస్తే సో మీకు 1 year ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది కన్సిడర్ అవుతుంది అన్నమాట. ఇది నాట్ ఓన్లీ ఇన్ బీటెక్, ఆల్సో ఫ్రమ్ 10th నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. 10th నుంచి మీరు బీటెక్ కంప్లీట్ చేసే వరకు లోపల ఏ ఒక ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు. ఓకేనా, కంటిన్యూస్గా మీరు మీ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసి ఉండాలి, ఫినిష్ చేసి ఉండాలి. సో సపోజ్ దీన్ని అలా ఫినిష్ చేయకపోతే సో ఎన్ని ఇయర్ మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్ దాన్ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చి 0 ఎడ్యుకేషనల్ గ్యాప్ని ఇస్తాను. సో డూ యూ కరెంట్లీ హ్యావ్ ఎనీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ని అడుగుతారు. ఎస్ అని ఇవ్వండి. సపోజ్ ఎస్ అంటే ఎస్ అని ఇవ్వండి. ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్ మీన్స్ నో అని ఇవ్వండి. సో మీకు ర్యామ్ చెక్ చేస్తారు. ప్లీజ్ అడ్వైజ్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ డెస్క్టాప్ హ్యాస్ 4 or 8 GB ర్యామ్ అంటే సో మీరు ఏం ర్యామ్ ఉందో దాన్ని ఇవ్వండి. 4 GB ర్యామ్ అని ఇస్తాను. సో డూ యూ కరెంట్లీ పొసెస్ క్యాన్ అరేంజ్ ఫర్ ఏ స్టేబుల్ అండ్ ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అడుగుతారు. సో ఎస్ అని ఇవ్వండి. సో డూ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిసిటీ. సో మీ కరెంట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అయినా వస్తుందో అడుగుతారు. సో ఎస్ అంటే ఎస్ ఇవ్వండి, ఆర్ నో అంటే నో ఇవ్వండి. సో నేను నో అని ఇస్తాను. అండ్ దెన్ నేను సబ్మిట్ని ఇస్తాను. సో ఇప్పుడు డిస్క్లైమర్ వచ్చేస్తుంది. సో మీరు అన్నిట్లో టిక్ ఇచ్చేసి సేవ్ అగ్రీ అండ్ నెక్స్ట్ ఇవ్వండి. అగ్రీ అండ్ అప్లైని ఇవ్వండి. సో నేను కీర్తన నేమ్లో నేను సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసేసాను, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు మీరు పోయి ప్రొఫైల్ని వ్యూ చేయాలంటే గో టు ప్రొఫైల్ని ఇవ్వండి. సో ఇలా మీకు సింబల్ వస్తే మీరు ఆ డీటెయిల్స్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు అనేసి మీనింగ్. ఓకేనా, సో దీంట్లో మనం ఏం కంప్లీట్ చేయలేదు అనేసి చూస్తాము. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు అటాచ్ చేయి చెప్తారు. ఓకేనా, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేయాలి. మీ 10th డాక్యుమెంట్స్, 12th డాక్యుమెంట్స్, ఇంటెన్, సో ఇదన్నీ మీరు అటాచ్ చేసి ఉండాలి. ఓకేనా, సో అట్ ది ఎండ్ వచ్చి సూపర్ సెట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకేనా, సో మీరు వచ్చి మీకు ప్లేస్మెంట్కి కాల్ లెటర్ జనరేట్ చేయాలంటే మీరు షెడ్యూల్ చేయాలి. ఓకేనా, సో ప్రొసీడ్ని ఇవ్వండి. ఇక్కడ అది ఎండ్ మీరు ప్రొసీడ్ ఇవ్వండి. సో మీకు ప్రొఫైల్ అన్నీ కంప్లీట్ చేసినాక ప్రొసీడ్ని ఇచ్చి ఎన్రోల్ ఫర్ ప్లేస్మెంట్ని ఇవ్వండి. ఓకేనా, సో ఇక్కడ ఒకటి అడుగుతుంది మాట ఆఫ్టర్ ఎన్రోలింగ్. సో ఏం చెప్తారంటే సో మీరు దీనికి ప్రొసీడ్ ఇచ్చే ముందుగా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చూసుకొని చెప్తారు. సో ఒకసారి మీరు 1 second చెక్ చేసినాక కూడా మీరు ప్రొసీడ్ని ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ప్రొసీడ్ని ఇచ్చేస్తాను. ప్రొసీడ్ ఇచ్చిందాక యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్ని వచ్చేసింది. సో అంటే మాత్రం మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేసారు మీ నేమ్లో. ఓకే సార్, అండ్ దెన్ ఆల్సో మీరు ఎన్రోల్ చేసేసినారు ఫర్ ఎగ్జామినేషన్. సో మీరు మెయిల్ ఐడి ఇచ్చి ఉండారు కదా, ఆ మెయిల్ ఐడి మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. సో దాంట్లో మీకు క్యాప్జెమినీ నుంచి కాల్ లెటర్ జనరేట్ అవుతుంది. ఓకే,
ఈ జాబ్ రోల్కి అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో మీరు జస్ట్ వెళ్ళి క్లిక్ చేస్తే చాలు ఈ సూపర్ సెట్ వెబ్సైట్ లోపల వెళ్తుంది. మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసినాక అండ్ మీ ఈ పోస్ట్కి మీరు ఎన్రోల్ కూడా చేసుకోండి. అప్లై చేసే ముందుగా మీ ప్రాపర్ రెస్యూము అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచుకోండి. మీకు ప్రాపర్గా ఒక ఫ్రెషర్కి ఎలా రెస్యూమ్ ప్రిపేర్ చేయాలి అనేసి సపరేట్గా ఒక వీడియో మేక్ చేసి ఉండాము. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు వెళ్ళి క్లిక్ చేసి చూసుకోవచ్చు అండ్ మీ రెస్యూమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.